Welcome to Igniters Police Academy. Today's current affairs, that is 14th August 2025. So, number one, we have Australia to recognize Palestine state at UN in September. సో ఇక్కడ వచ్చేసి కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే పాలస్తీన్ వర్సెస్ ఇజ్రాయెల్. సో పాలస్తీన్ వర్సెస్ ఇజ్రాయెల్. సో పాలస్తీన్ వర్సెస్ ఇజ్రాయెల్. సో ఇప్పుడు ఈ రెండు ప్రాంతాల మధ్య మనం దశాబ్దాలుగా వివాదాలు చూస్తూ ఉన్నాం. ఈ రెండు ప్రాంతాల మధ్య మనకేంటంటే దశాబ్దాలుగా వీఆర్ విట్నెసింగ్ ద కాన్ఫ్లిక్ట్స్. సో వివాదాలను మనం చూస్తూ ఉన్నాం. ఒకటి వచ్చేసి ఏంటి పాలస్తీన్, ఇంకొకటి ఇజ్రాయెల్. మనకు మధ్యలో హమాస్ దాడులు కూడా చూసాం ప్రీవియస్గా. తర్వాత వచ్చేసి గాజా స్ట్రిప్. సో ఈ గాజా పైన కూడా నిరంతరం ఎప్పుడు వివాదాలలో ఉండే ప్రాంతం ఏంటి గాజా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే వీళ్ళ సెక్యూరిటీ, వీళ్ళ సావర్నిటీ ఇవన్నీ కూడా దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ విత్ రెస్పెక్ట్ టు ద సెక్యూరిటీ, విత్ రెస్పెక్ట్ టు ద సావర్నిటీ. సో ఈ సెక్యూరిటీ సావర్నిటీ బేస్డ్గా ఈ రెండు ప్రాంతాల మధ్యలో మనం వివాదాలను తరచుగా చూస్తూ ఉంటాం. గాజా పైన మనం న్యూస్లో కూడా ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా గాజా పైన దాడులు, సో గాజాలో సంక్షోభం, అక్కడ చిన్నపిల్లలకు ఆహార కొరత, ఇలాంటివన్నీ మనం తరచుగా చూస్తున్నాం. సో అలాంటి వివాదాస్పదమైన ప్రాంతం ఏంటి గాజా, పాలస్తీన్, ఇజ్రాయెల్. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్ వచ్చేసి ఏంటి అంటే పాలస్తీనను ఒక సపరేట్ దేశంగా గుర్తించడం జరుగుతుంది. సో ప్రీవియస్గా మనం చూసింది ఏంటి యూకే, దట్ ఈస్ యునైటెడ్ కింగ్డమ్, తర్వాత ఫ్రాన్స్, తర్వాత కెనడా. సో లాస్ట్ 1 మంత్లో మనం చూసింది ఏంటి యూకే, సో యునైటెడ్ కింగ్డమ్, తర్వాత ఫ్రాన్స్, తర్వాత వచ్చేసి కెనడా. రీసెంట్గా ఏంటి అంటే పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించడం జరిగింది. సో వాళ్ళ సరసన చేరిందే ఆస్ట్రేలియా. సో సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తున్న ఆస్ట్రేలియా. సో మనకు సెప్టెంబర్లో మనకి ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అందులో ఆస్ట్రేలియా కూడా అఫీషియల్గా పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాలి అని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ని ఇవ్వడం చూసాం. సో అంతకన్నా ముందు మనకు స్టేట్మెంట్స్ ఇచ్చింది ఎవరు? యూకే, ఫ్రాన్స్ అండ్ కెనడా. సో ఇప్పుడు వారి సరసనే చేరింది ఏంటి అంటే ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా కూడా అఫీషియల్లీ రికగ్నైజ్డ్ పాలస్తీన్ యాజ్ ఏ సపరేట్ కంట్రీ. సో పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించిన ఆస్ట్రేలియా. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి? గాజా, తర్వాత పాలస్తీన్, ఇజ్రాయెల్. సో ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు పాలస్తీనా ప్రజలు వచ్చేసి ఏంటి అంటే పాలస్తీనా ప్రజలు ఎంకరేజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళను వీళ్ళొక సపరేట్ దేశంగా గుర్తిస్తున్నారని. కానీ ఇజ్రాయెల్ వాళ్ళు ఏంటి అంటే ఇలాంటి స్టేట్మెంట్స్ని వీళ్ళు అపోజ్ చేయడం జరుగుతారు, ఖండించడం చూస్తాం. సో ఇజ్రాయెల్ వాళ్ళు ఏంటి అంటే ఇలాంటి స్టేట్మెంట్స్ని ఖండించడం చూస్తాం. అదేవిధంగా పాలస్తీనా ప్రజలు ఏంటంటే దీనిని మెచ్చుకోవడం చూస్తాం. సో దే ఎంకరేజెస్, పాలస్తీనా పీపుల్ ఎంకరేజెస్ సచ్ స్టేట్మెంట్స్ వేరాజ్ ఇజ్రాయెల్ కండెమ్స్ ద సేమ్. సో నెక్స్ట్, సో ఆస్ట్రేలియా విల్ రికగ్నైజ్ పాలస్తీన్ స్టేట్. ఇక్కడ స్టేట్ అంటే ఏంటి అంటే ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ దేశం అని. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఒక దేశం అని అర్థం. సో సెకండ్, WHO డిక్లేర్స్ కెన్యా ఫ్రీ ఆఫ్ స్లీపింగ్ సిక్నెస్ ఏ మేజర్ పబ్లిక్ హెల్త్ విక్టరీ. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న డిసీజెస్ పైన మనకు క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకు జనరల్ స్టడీస్లో భాగంగా ఉన్న జనరల్ సైన్స్లో బయాలజీలో వీ హ్యావ్ డిసీజెస్ అనే ఒక చాప్టర్లో క్వశ్చన్స్ మనకు అడిగే ఆస్కారం ఉన్న వాటిలో ఏంటి అంటే ఇలాంటి న్యూస్లో ఉన్న ట్రెండింగ్ టాపిక్స్ గురించి మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దట్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా అదేంటి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు WHO దేని గురించి డిస్కస్ చేస్తుంది? స్లీపింగ్ సిక్నెస్ అనే ఒక డిసీజ్ గురించి డిస్కస్ చేస్తుంది. ఏమని డిస్కస్ చేస్తుంది? WHO recently declared Kenya free of sleeping sickness, a major public health victory. So Kenya successfully eradicated sleeping sickness. So sleeping sickness అనే వ్యాధి నుంచి కెన్యా బయటపడింది.
ఇప్పుడు కెన్యాలో స్లీపింగ్ సిక్నెస్కి సంబంధించిన కేసెస్ లేవు. సో ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ద స్లీపింగ్ సిక్నెస్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు మనకు జారీ చేసింది WHO. సో WHO హెడ్ క్వార్టర్స్ ఎక్కడ మనకు జెనీవా, ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1948 7th ఏప్రిల్. సో జెనీవా ఎక్కడ స్విట్జర్లాండ్. సో WHO మనకు కేంద్రం ఎక్కడ జెనీవా, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ స్విట్జర్లాండ్. సో అందులో భాగంగా స్లీపింగ్ సిక్నెస్. అసలు స్లీపింగ్ సిక్నెస్ అంటే ఏంటి? సో జనరల్గా మనకి ఏదైనా డిసీజ్ న్యూస్లో ఉన్నప్పుడు వైరల్ డిసీజా, బ్యాక్టీరియల్ డిసీజా, ప్రోటోజోవల్ డిసీజా, ఫంగల్ డిసీజా, ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేయాలి. అవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ వైరల్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సపోజ్ ఒక డిసీజ్ ఇస్తారు, ఇట్ ఈస్ వైరలా, బ్యాక్టీరియలా, ప్రోటోజోవలా, ఫంగల్ బేస్డ్ అని అడుగుతారు ఎగ్జామినేషన్లో. సో అందుకోసమని ఏ డిసీజ్ వచ్చినా మనం ఇలాంటి అంశాలన్నీ క్లియర్గా తెలుసుకోవాలి. సో ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ అఫీషియల్లీ సర్టిఫైడ్ కెన్యా ఫ్రీ ఫ్రమ్ హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియాస్. సో దీన్ని మనం ఏమంటున్నాం? హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియస్ అంటున్నాం. సో టెక్నికల్ టర్మ్ ఏంటి? హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియస్. సో దాన్నే మనం కామన్లీ ఏమంటున్నాం? స్లీపింగ్ సిక్నెస్ అంటున్నాం. సో WHO అఫీషియల్లీ సర్టిఫైడ్ దట్ కెన్యా ఫ్రీ ఫ్రమ్ హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియస్, దట్ ఈస్ స్లీపింగ్ సిక్నెస్. సో యాజ్ ఎ పబ్లిక్ హెల్త్ ఛాలెంజ్, దిస్ మైల్ స్టోన్ మేక్స్ కెన్యా ద 10th country to achieve elimination status. Human African trypanosomias is a parasitic disease caused by the protozoa transmitted through the bite of ఇన్ఫెక్టెడ్ సెట్సే ఫ్లై. సో సెట్సే ఫ్లై అంటే ఏంటి అంటే మనకు ఈ విధంగా ఈగ మాదిరిగా ఉంటుంది. దీని ద్వారా మనకి ఏంటి అంటే ఈ స్లీపింగ్ సిక్నెస్ అనే వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. సో దీని ద్వారా వ్యాపించేదే మనకు స్లీపింగ్ సిక్నెస్. సో ఇక్కడ సెట్సే ఫ్లై అంటే ఏంటి అంటే ఈ విధంగా ఉంటుంది, దీని నుంచి ఒకరికి వ్యాపించడం జరుగుతుంది. సో ఇట్ ఇన్ఫెక్ట్స్ బై సెట్సే ఫ్లై transmitted through the bite of the infected tsetse fly. There are two forms of diseases. One is more prevalent in West and Central Africa and another in Eastern Africa. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే స్లీపింగ్ సిక్నెస్లో 2 రకాల వ్యాధులు ఉన్నాయి. సో నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ దట్ ఈస్ WHO కెన్యాను మానవ ఆఫ్రికన్ ట్రిపనోసోమియస్, దట్ ఈస్ హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియస్ లేని దేశంగా అధికారికంగా ధృవీకరించింది. దీనిని సాధారణంగా స్లీపింగ్ సిక్నెస్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రజారోగ్య సవాలు. ఈ మైలురాయి కెన్యాను నిర్మూలన స్థితిని సాధించిన 10వ దేశంగా నిలిపింది. సో హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియస్ అనేది ప్రోటోజోవా వల్ల కలిగే పరాన్నజీవి వ్యాధి. సో ఇట్ ఈస్ ఏ ప్రోటోజోవల్ డిసీజ్. ఇట్ ఈస్ ఎ ప్రోటోజోవల్ పారాసైటిక్ డిసీజ్. సో సింపుల్గా మనకి ఏంటి అంటే స్లీపింగ్ సిక్నెస్ని ఏమంటాం? టెక్నికల్గా హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియస్ అంటాం. ఇట్ ఈస్ ఏ పారాసైటిక్ ప్రోటోజోవల్ డిసీజ్. ప్రోటోజోవా వల్ల కలిగే పరాన్నజీవి వ్యాధి. సో WHO రీసెంట్గా డిస్కస్ చేసిన వేరే వ్యాధులు కూడా ఒకసారి చూద్దాం, రీకాల్ చేద్దాం. రీసెంట్గా ఇండియాను ట్రకోమా ఫ్రీ కంట్రీ అన్నది. ట్రకోమా ఫ్రీ కంట్రీ. సో ట్రకోమా అంటే ఏంటి అంటే కంటికి వ్యాపించే ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. సో ఇండియా ట్రకోమా ఫ్రీ కంట్రీగా WHO ప్రకటించడం జరిగింది. ఇండియా తర్వాత సెనెగల్ దేశాన్ని కూడా ప్రకటించడం జరిగింది. సెనెగల్ దేశాన్ని కూడా ట్రకోమా ఫ్రీ కంట్రీగా WHO ప్రకటించడం జరిగింది. అదేవిధంగా WHO చికెన్ గున్యా వ్యాధి గురించి కూడా హెచ్చరికలు జారీ చేయడం చూసాం. సో చికెన్ గున్యా ఈజ్ ఏ వైరల్ డిసీజ్. అదేవిధంగా పపువా న్యూ గినియా దేశంలో పోలియో కేసెస్ బయటపడుతున్నాయి. సో అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి WHO చెప్పడం కూడా మనం గమనించవచ్చు. పపువా న్యూ గినియా. సో పోలియో కూడా మనకు వైరల్ డిసీజ్. సో పపువా న్యూ గినియాలోనే కాదు, మనకి ఈవెన్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇప్పటికీ పోలియో కేసెస్ ఉన్నాయి అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిన WHO. అదేవిధంగా మనకు ఒడిస్సాలో మనం రీసెంట్గా చూసింది ఏంటి? కలరా అవుట్బ్రేక్. సో కలరా వ్యాధి ప్రబలడం చూస్తాం. కలరా వచ్చేసి మనకేంటి? బ్యాక్టీరియల్ డిసీజ్. అదే వెస్ట్రన్ యూరోప్లో మనకు
డిప్తీరియా కూడా మనకేంటి బ్యాక్టీరియల్ డిసీజ్. వెస్టర్న్ యూరోప్కి సంబంధించిన డిప్తీరియా కూడా బ్యాక్టీరియల్ డిసీజ్. అదే విధంగా చందీపుర వైరస్. సో చిన్నపిల్లలకు మెదడు వ్యాపించే ఒక వైరస్ని మనం చందీపుర వైరస్ అన్నాం. ఇది వచ్చేసి ఏంటంటే సెంట్రల్ ఇండియాలో మనకి ఎక్కువగా ప్రబలే ఒక చిన్నపిల్లలకు సంబంధించిన ఒక వైరస్, చందీపుర వైరస్. సో టీబీ రీసెంట్గా డిస్కస్ చేసాం. టీబీ ఈజ్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. సో మనకు టీబీ కూడా, ట్యూబర్క్లోసిస్ కూడా ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. సో ఏదైనా డిసీజ్ ఇలా న్యూస్లో ఉన్నప్పుడు అది వైరలా, బ్యాక్టీరియలా, ప్రోటోజోవనా, లేకపోతే ఫంగల్ డిసీజ్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం దానికి అనుగుణంగానే ప్రిపేర్ అవ్వాలి. సో నెక్స్ట్ వీ హ్యావ్ ధృవ స్పేస్ టు లాంచ్ LEAP-1 మిషన్. LEAP-1 మిషన్. సో LEAP-1 మిషన్ని ఎవరు లాంచ్ చేయబోతున్నారు అంటే ధృవ స్పేస్ ఏంటి? ఇండియాకు సంబంధించిన ఒక ప్రైవేట్ స్పేస్ స్టార్టప్. సో ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏంటి? ఇన్ స్పేస్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇన్ స్పేస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇస్రో మరియు ప్రైవేట్ సంస్థల మధ్య ఒక వారధిగా నిలిచే కార్యక్రమమే మనకు ఇన్ స్పేస్. అంటే ఏంటి? ప్రైవేట్ వాళ్ళ పార్ట్నర్షిప్ను ఇందులో భాగంగా చేసేదే మనకు ఇన్ స్పేస్. అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఎంకరేజింగ్ ద ప్రైవేట్ స్టార్టప్స్ కానీ ప్రైవేట్ సంస్థలు ఇందులో పెట్టుబడుల కోసం తీసుకొచ్చిందే మనకు ఇన్ స్పేస్. సో ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ ముఖ్య లక్షణం ఏంటి? ఇట్ ఈస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ఇస్రో అండ్ అదర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. అందులో భాగంగానే మనకు స్కై రూట్ కానీ, ధృవ స్పేస్ కానీ ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. సో ధృవ స్పేస్ టు లాంచ్ LEAP-1 మిషన్. సో LEAP-1 మిషన్ లాంచ్ చేస్తున్నది ఎవరు? ధృవ స్పేస్ ఎక్కడికి సంబంధించింది? ఇండియాకి సంబంధించిన ఒక ప్రైవేట్ స్టార్టప్. స్పేస్కి సంబంధించిన ఒక ప్రైవేట్ స్టార్టప్. సో LEAP-1 మిషన్ ఈజ్ ధృవ స్పేస్ ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్ మిషన్ విచ్ ఈస్ క్యారింగ్ పేలోడ్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎర్త్ అబ్జర్వేషన్. సో పేలోడ్ అంటే ఏంటి అంటే మనం భూమిపై నుంచి తీసుకెళ్లే ఏదైనా వస్తువుని మనం ఏమంటున్నాం? పేలోడ్ అంటున్నాం. సపోజ్ శాటిలైట్లో మనము ఒకవేళ ఈ స్టైలస్ తీసుకెళ్తే ఇదే పేలోడ్ అవుతుంది. ఒకవేళ మనం పెన్ తీసుకెళ్తే దాన్నే మనం పేలోడ్ అంటున్నాం. పేలోడ్ అంటే ఏంటి? ఇక్కడ భూమిపై నుంచి మనం స్పేస్కి తీసుకెళ్లే దాన్ని మనం పేలోడ్ అంటున్నాం. సో ఇక్కడ పేలోడ్లు వీళ్ళేంటి? AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి తీసుకెళ్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎర్త్ అబ్జర్వేషన్ కోసం వీళ్ళు పేలోడ్స్ని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో నెక్స్ట్, ఇట్ ఈస్ ధృవ స్పేస్ ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్ మిషన్ విచ్ ఈస్ క్యారింగ్ పేలోడ్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎర్త్ అబ్జర్వేషన్. ఇట్ యూటిలైజెస్ ధృవ స్పేస్ ఇండిజినియస్లీ డెవలప్డ్ P-30 శాటిలైట్. సో P-30 శాటిలైట్. నెక్స్ట్, ఇట్ ఈస్ డెవలప్డ్ బై ధృవ స్పేస్ అండ్ ఆస్ట్రేలియా బేస్డ్ అకులా టెక్. ఇందులో ఏంటి అంటే ధృవ స్పేస్ ఉంది ప్లస్ ఆస్ట్రేలియాకు సంబంధించిన అకులా స్పేస్, జాయింట్ వెంచర్ ఆఫ్ ధృవ అండ్ అకులా స్పేస్. ధృవ మరియు ఆస్ట్రేలియాకు సంబంధించిన అకులా స్పేస్ యొక్క సంయుక్తమైన ప్రాజెక్టే మనకేంటి అంటే LEAP-1 మిషన్. సో LEAP-1 మిషన్ అనేది ధృవ స్పేస్ యొక్క మొట్టమొదటి వాణిజ్య ఉపగ్రహ మిషన్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు భూమి పరిశీలన కోసం పేలోడ్లను మోస్తుంది. భారతదేశానికి చెందిన వర్ధమాన స్పేస్ టెక్ స్టార్టప్ ధృవ స్పేస్ LEAP-1 అనే తన మొట్టమొదటి వాణిజ్య ఉపగ్రహ మిషన్ను ప్రయోగించనుంది. LEAP-1 మిషన్ గురించి ధృవ స్పేస్ యొక్క మొట్టమొదటి వాణిజ్య ఉపగ్రహ మిషన్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు భూమి పరిశీలన పేలోడ్లను మోస్తుంది. ఇది ధృవ స్పేస్ యొక్క దేశీయంగా అభివృద్ధి చేయబడిన P-30 ఉపగ్రహ వేదికను. సో ఇక్కడ P-30 శాటిలైట్ ప్లాట్ఫామ్. సో సింపుల్గా పేలోడ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి మనం స్పేస్కి తీసుకెళ్లే ఏదైనా ఆబ్జెక్ట్ని మనం పేలోడ్ అంటాం. వీళ్ళు వెళ్తున్న పేలోడ్ల వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఇంకొక పేలోడ్ ఏం చేస్తుంది? ఎర్త్ను అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఎర్త్కు సంబంధించిన పంట పొలాలు కానీ లేకపోతే సముద్రాన్ని కానీ అధ్యయనం చేయడం కోసం వీళ్ళు పేలోడ్స్ని తీసుకెళ్తున్నాం. దాన్ని మనం ఎర్త్ అబ్జర్వేటరీ పేలోడ్స్ అంటున్నాం. సో సింపుల్గా LEAP-1 మిషన్ వచ్చేసి
ధృవ స్పేస్కి సంబంధించిన మిషన్. లిప్ 1 మిషన్ బిలాంగ్స్ టు ధృవ స్పేస్. సో ఇదేంటి స్టార్టప్, ఒక ప్రైవేట్ స్టార్టప్, ఇండియాకి సంబంధించిన ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ. సో నెక్స్ట్ వీ హ్యావ్ అస్మిత ఖేలో ఇండియా గేమ్స్. సో ఖేలో ఇండియా గేమ్స్. సో మనం తరచుగా న్యూస్లో చూసేది ఏంటంటే ఖేలో ఇండియా గేమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే జెండర్ ఈక్వాలిటీ. జెండర్ ఈక్వాలిటీలో భాగంగా ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్, సో మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఇనిషియేటివే మనకేంటి అస్మిత, ఖేలో ఇండియా అస్మిత ఇనిషియేటివ్ ఓన్లీ ఫర్ ఉమెన్. సో వీళ్ళేంటంటే సేమ్, వీళ్ళకి సపరేట్ ఫుట్బాల్ లీగ్స్, కబడ్డీ లీగ్స్, హాకీ లీగ్స్ ఎక్సెట్రా ఇలాంటి స్పోర్ట్స్కి సంబంధించిన లీగ్స్ సపరేట్గా ఉమెన్స్ కోసం కండక్ట్ చేస్తున్నారు అండర్ ఏ ఇనిషియేటివ్ ఆఫ్ అస్మిత. సో అస్మిత అనే ఒక కార్యక్రమం, ఖేలో ఇండియా అస్మిత అనే కార్యక్రమం కింద ఉమెన్ కోసం సపరేట్గా లీగ్లను కండక్ట్ చేస్తున్నారు. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ఖేలో ఇండియా అస్మిత ఇండియా అనేది లీగులు మరియు పోటీల ద్వారా మహిళల్లో క్రీడలను ప్రోత్సహించడానికి మరియు లింగ తటస్థ మిషన్లో భాగం. సో జెండర్ ఈక్వాలిటీ మిషన్. ఖేలో ఇండియా అస్మిత ఈజ్ పార్ట్ ఆఫ్ ఖేలో ఇండియాస్ జెండర్ న్యూట్రల్ మిషన్ టు ప్రమోట్ స్పోర్ట్స్ అమాంగ్ ఉమెన్. సో టు ప్రమోట్ స్పోర్ట్స్ అమాంగ్ ఉమెన్. సో మనం ఏంటి మహిళల్లో క్రీడలను ప్రోత్సహించడం కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. సో ఫుల్ ఫామ్ ఏంటి, అచీవింగ్ స్పోర్ట్స్ మైల్ స్టోన్ బై ఇన్స్పైరింగ్ ఉమెన్. అచీవింగ్ స్పోర్ట్స్ మైల్ స్టోన్ బై ఇన్స్పైరింగ్ ఉమెన్. సో ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి మనకు అచీవింగ్ స్పోర్ట్స్ మైల్ స్టోన్ బై ఇన్స్పైరింగ్ ఉమెన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఖేలో ఇండియాస్ జెండర్ న్యూట్రల్ మిషన్ టు ప్రమోట్ స్పోర్ట్స్ అమాంగ్ ఉమెన్ త్రూ లీగ్స్. నెక్స్ట్, ఇట్ ఈస్ అఫర్మేటివ్ యాక్షన్ ఇన్ స్పోర్ట్స్ ఫర్ ఇంక్రీజింగ్ ఉమెన్ పార్టిసిపేషన్. సో ఇందులో ఏంటంటే మహిళలు కూడా కీలక పాత్ర వహించాలి, వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఖేలో ఇండియా అస్మిత ఇనిషియేటివ్ని తీసుకుని రావడం జరిగింది. ఖేలో ఇండియా అస్మిత ఇనిషియేటివ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ఉమెన్. సో ఉమెన్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఒక చొరవ. సో ఖేలో ఇండియా గేమ్స్ అందరికీ, ఇందులో ఖేలో ఇండియా అస్మిత గేమ్స్ ఎవరికి అంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ఉమెన్. సో నెక్స్ట్ వీ హ్యావ్ మహారాష్ట్ర అన్వీల్స్ గరుడ దృష్టి. సో వీళ్ళు తీసుకొచ్చింది ఏంటి గరుడ దృష్టి. గరుడ దృష్టి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని రావడం జరిగింది. గరుడ దృష్టి అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకుని రావడం జరిగింది, గరుడ దృష్టి. సో మహారాష్ట్ర అన్వీల్స్ గరుడ దృష్టి టు కంబాట్ సైబర్ క్రైమ్. సో మనం తరచుగా చూస్తున్నది ఏంటి ఈ మధ్య సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి, సైబర్ నేరాలు. సో రీసెంట్గా భారతదేశంలో కానీ ప్రపంచంలోనే కానీ ఎదుర్కొంటున్న ముప్పేంటి మనకు సైబర్ నేరాలు, సైబర్ నేరాలు. సో ఈ సైబర్ నేరాలను అరికట్టడం కోసం మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివే గరుడ దృష్టి. గరుడ దృష్టి వచ్చేసి మనకేంటి ఏఐ పవర్డ్ టూల్ మానిటర్స్ సోషల్ మీడియా పోస్ట్ అండ్ అఫెన్సివ్ పోస్ట్ రిమూవ్డ్, డెవలప్డ్ లోకల్లీ బై నాగ్పూర్ పోలీస్ ఫ్రమ్ సైబర్ హ్యాక్ టు 1 crore రికవర్డ్ ఫ్రమ్ సైబర్ క్రైమ్ కేసెస్ రిటర్న్డ్ టు ద విక్టిమ్స్. సో సైబర్ క్రైమ్కి సంబంధించిన నేరాలను అరికట్టడం కోసం మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివే మనకు గరుడ దృష్టి. సో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లాంచ్డ్ గరుడ దృష్టి సోషల్ మీడియా మానిటరింగ్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్ ఇన్ నాగ్పూర్ టు కర్బ్ ఆన్లైన్ హేట్, మిస్ఇన్ఫర్మేషన్ అండ్ సైబర్ క్రైమ్. సో 3 టార్గెట్స్ ఆన్లైన్ హేట్, మిస్ఇన్ఫర్మేషన్ అండ్ సైబర్ క్రైమ్స్ని నిలువరించడం కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. సో 10 crore rupees రికవర్డ్ ఫ్రమ్ ద సైబర్ క్రైమ్ కేసెస్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద విక్టిమ్స్. సో ఎవరైతే సైబర్ నేరగాల చేతిలో డబ్బులు పోగొట్టుకున్నారో అలాంటి 10 కోట్ల రూపాయలను రికవర్ చేయడం జరిగింది. ఆ రికవర్ చేసిన అమౌంట్ కూడా ఆ బాధితులకు అందించడం జరిగింది. సో బాధితులకు అందించడం జరిగింది, రికవర్డ్ అమౌంట్ వచ్చేసి బాధితులకు అందించడం జరిగింది. సో ద టూల్ విల్ హెల్ప్ పోలీస్ డిటెక్ట్ హేట్ పోస్ట్. సో ఎవరైనా హేట్ రేట్ చేస్తూ గవర్నమెంట్ని కానీ లేకపోతే ఏదైనా మతాన్ని కానీ లేకపోతే ఎవరైనా ఒక
గ్రూప్‌ని కానీ హేట్‌రేట్ చేస్తూ పోస్టులు పెడితే దాన్ని కూడా డిటెక్ట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ యాంటీ ఇండియా ప్రాపగాండా. సో, భారతదేశానికి వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టినా ఇది గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాస్ట్ టెన్షన్ కంటెంట్. సో, క్యాస్ట్ బేస్డ్‌గా వివక్షను చూపిస్తూ ఏవైనా పోస్టులు చేసినా గానీ దీన్ని అరికట్టడం జరుగుతుంది. అండ్ ఆన్‌లైన్ డ్రగ్ సేల్స్. సో, మనకు మాదక ద్రవ్యాలను ఆన్‌లైన్‌లో అమ్మే వాళ్ళను కూడా ఇది మానిటర్ చేస్తుంది. సింపుల్‌గా ఏంటి అంటే సైబర్ నేరాలను ఆన్‌లైన్‌లో మానిటర్ చేయడం కోసం తీసుకొచ్చిన ఒక కొత్త ఇనిషియేటివే మనకొచ్చేసి గరుడ దృష్టి అనే ఒక ఇనిషియేటివ్ బై మహారాష్ట్ర గవర్నమెంట్. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్‌పూర్‌లో గరుడ్ దృష్టి సోషల్ మీడియా పర్యవేక్షణ మరియు సైబర్ ఇంటెలిజెన్స్ ప్రాడక్ట్స్‌ను ప్రారంభించారు. దీని ద్వారా ఆన్‌లైన్ ద్వేషము, తప్పుడు సమాచారం మరియు సైబర్ నేరాలను అరికట్టవచ్చు. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాల కేసుల నుండి స్వాధీనం చేసుకున్న 10 కోట్లు బాధితులకు పంపిణీ చేశారు. ఈ సాధనం పోలీసులకు ద్వేషపూరిత పోస్టులు, భారత వ్యతిరేక ప్రచారం, కుల ఉద్రిక్తత కంటెంట్ మరియు ఆన్‌లైన్ మాదక ద్రవ్యాల అమ్మకాలను గుర్తించడంలో సహాయపడుతుంది. సో, రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలను బలోపేతం చేయడానికి ఇతర విభాగాలకు విస్తరించనున్నారు. సో, సింపుల్‌గా ఏంటి అంటే మనకు గరుడ దృష్టి అనే ఇనిషియేటివ్‌ని తీసుకొచ్చిన ఒక రాష్ట్రం ఏంటి అంటే మహారాష్ట్ర. సో, ఇన్ ఆర్డర్ టు కర్బ్ సైబర్ క్రైమ్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు న్యూట్రలైజ్ ద యాంటీ ఇండియా ప్రాపగాండా అండ్ హేట్ పోస్ట్. సో, ఇలాంటి పోస్టులు పెట్టినప్పుడు ఏంటి అంటే అది మానిటరింగ్ చేస్తుంది. సో, అది డిటెక్ట్ చేయడం వల్ల వాళ్ళని మనం ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకొచ్చిందే గరుడ ఇనిషియేటివ్. సో, నెక్స్ట్ మాండోవరి రివర్. మాండోవి నది. సో, రీసెంట్‌గా ఏవైనా నదులు 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైనప్పుడు అది మనకి ఎగ్జామినేషన్‌లో చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా మనకున్నదేంటి మాండోవి రివర్. దీన్నే మనం మహాద్యాయి రివర్ అని కూడా అంటాం. మహాద్యాయి రివర్. సో, మాండోవి రివర్ కాన్ఫ్లిక్ట్ ఏ 2 రాష్ట్రాల మధ్య ఉంది అంటే ఒకటి కర్ణాటక, ఇంకొకటి వచ్చేసి గోవా. సో, ఒకటి కర్ణాటక, ఇంకొకటి వచ్చేసి గోవా. గోవాకు సంబంధించి కర్ణాటకకు సంబంధించిన మధ్యలో బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్న రివర్ వచ్చేసి మహాద్యాయ్ రివర్, లేకపోతే దీన్ని మనం ఏమంటున్నాం మాండోవి రివర్ అంటున్నాం. మాండోవి రివర్. సో, మాండోవి రివర్ ఏ 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదం అంటే మనకు గోవా మరియు కర్ణాటక. సో, అదేవిధంగా ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు న్యూస్‌లో ఉన్నవేంటి మహానది బిట్వీన్ ఒడిస్సా అండ్ ఛత్తీస్‌గఢ్. ఒడిస్సా అండ్ ఛత్తీస్‌గఢ్. సో, రీసెంట్‌గా న్యూస్‌లో ఉన్న మహానది కూడా కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఒడిస్సా అండ్ ఛత్తీస్‌గఢ్. సో, ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే వి హావ్ నెంబర్ 1 ఆస్ట్రేలియా పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించడం జరిగింది. సో, ఇంతకన్నా ముందు గుర్తించింది ఏంటి యూకే, ఫ్రాన్స్ అండ్ కెనడా. ఇప్పుడు వాళ్ళ సరసన చేరింది ఆస్ట్రేలియా. సో, సెకండ్ వచ్చేసి WHO డిక్లేర్డ్ కెన్యా ఫ్రీ ఫ్రమ్ స్లీపింగ్ సిక్నెస్. ఇదేంటి ప్రోటోజోవా వల్ల కలిగే ఒక వ్యాధి స్లీపింగ్ సిక్నెస్. సో, నెక్స్ట్ లీప్ 1 మిషన్ బై ధృవ స్పేస్. ధృవ స్పేస్ వాళ్ళు లాంచ్ చేస్తున్న ఒక ప్రైవేట్ మిషన్ వచ్చేసి లీప్ 1. ఇందులో ఆస్ట్రేలియాకు సంబంధించిన అకులా స్పేస్ టెక్ కూడా పాలు పంచుకుంటుంది. సో, నెక్స్ట్ ఖేలో ఇండియా అస్మిత గేమ్స్ వచ్చేసి ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ఉమెన్ ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ ద ఉమెన్ పార్టిసిపేషన్ అండ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ద జెండర్ ఈక్వాలిటీ. సో, నెక్స్ట్ మహారాష్ట్ర అన్వీల్స్ గరుడ దృష్టి ఇనిషియేటివ్ ఇన్ ఆర్డర్ టు కర్బ్ సైబర్ క్రైమ్స్. సో, సైబర్ నేరాలను అరికట్టడం కోసం మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి మనకు గరుడ దృష్టి. సో, నెక్స్ట్ వీ హ్యావ్ మహాద్యాయి రివర్, దట్ ఈస్ మాండోవి రివర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గోవా అండ్ కర్ణాటక. గోవా మరియు కర్ణాటక మధ్య వివాదాస్పదమైన రివర్ ఏంటి మనకు మాండోవి నది లేకపోతే మహాద్యాయి రివర్ అంటున్నాం. సో, ఇవండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. మళ్ళీ విల్ మీట్ అగైన్. సో, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వి విల్ రిప్లై బ్యాక్ సూన్. థ్యాంక్ యూ.